భారీగా వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ నిండు కుండలా మారింది. బ్యారేజీ గరిష్ట స్థాయి నీటి మట్టం దాటడం వల్ల దిగువకు నీరు వదులుతున్నారు. నెల వ్యవధిలో రెండోసారి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. వస్తున్నటువంటి వరద నీరుతో బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇవాళ ఉదయం నుంచి భారీ స్థాయిలో వరద నీరు బ్యారేజీకి చేరుకుంటుంది. దీంతో ఎగువన ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల చేసిన కారణంగా అటు నుంచి వస్తున్నటువంటి నీళ్లతో బ్యారేజీని గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని దాటింది. దీంతో బ్యారేజీలో ఉన్నటువంటి 20 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు సముద్రంలోకి కృష్ణా జలాన్ని వదులుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ బ్యారేజీ దగ్గర మొత్తం 20 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టం 3.7 టీఎంసీలు కాగా ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకుంది. దీంతో ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ బ్యారేజీ గేట్లను ఎత్తి ఇటువంటి సముద్రంలోకి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ నుంచి దాదాపు 24,279 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడం జరుగుతుంది. వీటిలో చూస్తే కనుక సముద్రంలోకి 14,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మిగిలిన కాలువల ద్వారా ఇటు కేఈ మెయిన్ కెనాల్, కేఈపీ కెనాల్, బందర్, ఏలూరు, రేవిస్ కెనాల్ కూడా బ్యారేజీ నుంచి పంట కాలువలకు ద్వారా నీటిని వదలడం జరుగుతుంది. కృష్ణా పుష్కరాల అనంతరం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఆగస్టు 31 అలాగే సెప్టెంబర్ 1వ తారీఖులో బ్యారేజీ గేట్లను ఎత్తివేయడం జరిగింది. తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన కారణంగా ఎగువ నుంచి ప్రధానంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా నీరు విడుదల కావడం వల్ల నెల రోజుల వ్యవధిలోనే రెండవసారి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి గ్రామాల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. భారీగా నీరు ఇంకా వచ్చేటటువంటి అవకాశం ఉన్న కారణంగా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అలాగే క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే తగు సహాయ చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఉన్నతాధికారులందరూ కూడా క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ వస్తున్నటువంటి నీరుని వెంటనే దిగువకు వదిలివేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కెమెరామెన్ నరేష్ తగస్తి, వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.